ఆ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా గోడౌన్లోకి పోయినప్పుడు కూడా మా మీడియా తీసినప్పుడు కూడా దాంట్లో పోలీసు వాళ్ళు కనపడతా ఉన్నారు. తర్వాత ఆ అధికారి విఆర్ఓ అధికారి కూడా కనపడతా ఉన్నాడు. విఆర్ఓ అధికారి కనపడతా ఉన్నాడు, పోలీసు వాళ్ళు కనపడతా ఉన్నాడు. పొద్దున్న వేస్తే మాయమైనాయి. మరి ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉందా? డైరెక్టర్ గారు మీకు ఇంత మాట్లాడతావు, ఇన్ని చెప్తున్నావు, మీ వెనక అధికారులు కూడా అంటే రెవెన్యూ అధికారి విఆర్ఓ వచ్చినాడు, పై అధికారులు రాలేరు. నీ లెవెల్కి ఉండాలంటే ఎంఆర్ఓ తహసీల్దార్ లెవెల్లో నీ వెనక రావాలా నువ్వు చెప్పిన వెంటనే. ఇంకా సబ్ డైరెక్టర్ కూడా రావాలా. మళ్ళీ ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోలేవు. నేను నిన్న చూసిన మీడియాలో చూస్తా ఉంటే నీ వెనక కానిస్టేబుల్ కనపడతా ఉన్నారు, పోలీసు కూడా కనపడతా ఉన్నారు. పక్కన అధికారి ఎవరో తెలియదు కానీ పక్కన కనపడతా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళకి తెలుసు ఈ దోపిడీ అయిందని వాళ్ళకి తెలుసు. మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేసి దోపిడీ ఎవరు చేశారని కూడా నీకు దమ్ముంటే పీడీ యాక్ట్ కింద పెట్టే మాట్లాడినావు కదా, దమ్ముంటే పెట్టి. చాతకాంతరంలో ఆ డైరెక్టర్ పని తీసుకొని చాతకాంతరంగా ఉండొద్దు, వాళ్ళ మీద బురుగు చల్లొద్దు. ఇదే నేను కోరుకునేది. నువ్వు ఖచ్చితంగా మీడియా చూడాలా. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి మంచి పేరు రావాలంటే వచ్చి దాని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా నీవు వచ్చిన దానికి నీ గౌరవాన్ని కాపాడుకొని చెప్పేసి నేను తెలియజేస్తాను.